సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తాను మీ అందరికీ. రేపు మార్కెట్ ఏంటి, రేపు నార్మల్గా ఏంటి ఫ్రైడే. ఓకే, నార్మల్గా ఫ్రైడే పూట నేను ట్రేడ్లు చేయొద్దు అని చెప్తుంటాను. మళ్ళీ అదే చెప్తున్నాను, ఫ్రైడే పూట ట్రేడ్లు చేయడం తగ్గించండి. ఎంత తగ్గిస్తే మీకు అంత బెటర్, అంత బెటర్ రిజల్ట్ కూడా కనబడుతుంది. అంతే తప్ప దయచేసి ఫ్రైడే పూటలు ట్రేడింగ్ చేయకండి. మీ లాస్ ఏదైతే అవుతారో ఆ లాస్ ఒక రోజు ఆగిపోద్ది. ఫ్రైడే వల్ల మోస్ట్లీ ఎక్కువ మంది లాస్ అవుతారు. అలాంటి లాస్ ఒక రోజు ఆగిపోతే లాస్ట్ డేస్ తగ్గాయి అనుకోండి, ప్రాఫిటబుల్ డేస్ పెరుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ మన పేరు మీద స్కామ్స్ అవుతున్నాయండి, దానికి నాకు ఏ సంబంధం లేదు. మీకు కానీ ఎవరైనా ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ, కాల్స్లో కానీ, ఫోన్ కాల్లో కానీ, నార్మల్ మెసేజ్లో కానీ, లేకపోతే ఎందులో అయినా ఎలా అయినా మీకు కాల్ చేసి ఎవరైనా తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని చెప్తే దయచేసి నమ్మొద్దు. ఓకే, అది నేను కాదు. ఎందుకంటే నేను ఎవరికి ఫోన్ చేయనండి, నాకు అవసరం లేదు. సో మీకు ఎవరైనా నా పేరు మీద మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరు ఎక్కడి నుంచి మెసేజ్ చేసినా దయచేసి మీరు ఎవరిని ఫాలో అవ్వద్దు. ఓకే, మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఓకే, ఈ ఒక్క నెంబరే. మీరు దయచేసి ఈ నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి. సో దట్ ఏంటంటే నేను డీటెయిల్స్ అనేవి మీకు పెడతాను. ఓకే, అది నెక్స్ట్. చాలామంది ఆల్గో గురించి అడుగుతున్నారు. సింగిల్ ఆల్గో, ఓన్లీ ఆల్గో కావాలి అంటే కష్టం అండి. ఎందుకు అంటే ఓన్లీ ఆల్గో ఇవ్వట్లేదు, ఆల్గోలో సపోర్ట్ కావాలి. అంటే సపోర్ట్ అంటే ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఆల్గో ప్రజెంట్ ఈ మంత్ బార్ అన్న అయింది, నెక్స్ట్ మంత్ బార్ అన్న వద్దు, ఒక 6 నెలలు బార్ అన్న అయింది, 7వ నెల 8వ నెల ఆల్గో ఒకవేళ కొద్ది డ్రాడౌన్ అంటే లాసెస్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఆల్గోని మాడిఫై చేయాలి. సో మీకు 6 నెలల కోసం ఆల్గో కావాలా, లైఫ్ టైం బ్యాచ్లో ఉండి ఆల్గోస్ ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటూ కొత్త ఆల్గోస్ నేర్చుకుంటూ లాంగర్ రన్లో ప్రాఫిటబుల్గా ఉండాలా? సో లైఫ్ టైం ఆల్గోస్ కావాలి, లైఫ్ టైం సపోర్ట్ కావాలి, లైఫ్ టైం ఆల్గో కావాలి అంటే మీరు A to Z కోర్స్ జాయిన్ అయితేనే లైఫ్ టైం సపోర్ట్ వస్తుందండి. ఎందుకంటే A to Z కోర్స్ అనేది లైఫ్ టైం బ్యాచ్, లైఫ్ టైం సపోర్ట్, లైఫ్ టైం అన్ని ఇక్కడ ఆల్ టైం ఎవ్రీ టైం ప్రతి ఒక్కటి న్యూ అప్డేట్స్, పాతవి కొత్తవి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. సో A to Z కోర్స్ మెంబర్స్కి మాత్రమే ఇవ్వగలం అది. సో ఆ ప్రజెంట్ ఇప్పుడు A to Z కోర్స్ ఆఫర్లో నడుస్తుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి మేము పెడతాం అనమాట. ఓకేనా, ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. మెయిన్ థింగ్, ఆఫర్ నడుస్తుంది, వీలైతే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ దొరకదు అలాంటి ఆఫర్, ఆల్ టైమ్ లోయెస్ట్ ఆఫర్లో దొరుకుతుంది కోర్స్. ఓకే, సో నెక్స్ట్ టైం మీరు ఇప్పుడు నిఫ్టీ సెన్సెక్స్ నిన్న మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసాం, ఈరోజు ఏం ట్రేడ్ అయిందో కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సెన్సెక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ నుంచి మార్కెట్ నిఫ్టీ 50 యాక్చువల్గా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ నుంచి షార్ప్గా అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఒక డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ 22,400 ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కొద్ది మార్కెట్ మళ్ళీ ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ ఒక కంటిన్యూ అప్పర్ సైడ్ ర్యాలీ ఇచ్చి ఇక్కడ ఇలా క్లోజ్ ఇచ్చింది. ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అయితే జరిగింది. బట్ నిన్న నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఇక్కడ కానీ ఒక పుట్టు దొరికితే ఇక్కడ ఒక పుట్టు, ఈ సపోర్ట్ దగ్గర కాల్ దొరికితే ఇక్కడ ఒక కాలు, మళ్ళీ దీనిపైన ఒకటి, దీని కింద ఒకటి. ఈవెన్ సెన్సెక్స్లో కూడా ఇలాగే ప్లాన్ చేశాను. ఇగో చూడండి, సేమ్ సపోర్ట్ దగ్గర నాకు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ ఒక కాల్ మార్నింగ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక పుట్టు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది, ఇది వదిలేసాం, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒక కాల్, ఇలా ఇది ట్రేడ్లు చేసే పద్ధతి. సరే, ఇప్పుడు మనం సెన్సెక్స్ గురించి మాట్లాడదాం. నేను చాలా రోజుల నుంచి ముందే చెప్పాను, చాలా మంది ఇప్పుడు ఐడెంటిఫై చేశారేమో, నేను ముందే చెప్పా, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ 3 days హాల్ట్ అయ్యింది, మంచిగా బ్రేక్అవుట్ ఇస్తే బాగా పరిగెడుతుంది, మళ్ళీ మీరు వచ్చే రోజుల్లో మార్కెట్ ఇంకా హైకి వెళ్ళొచ్చు, చూడొచ్చు. సో పాయింట్ ఈజ్ సింపుల్, ఇప్పుడు ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అనుకో, రేపు తిరిగిపోద్ది. బాగా వినండి, ఇది ట్రాప్, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ట్రాప్ చేయాలి అనుకుంటే రేపే తిరిగిపోవాలి మార్కెట్లో. ఎందుకంటే ఇది ఇలా పైకి వెళ్ళిందా, ఇక్కడ హాల్ట్ అయింది, ఇది బ్రేక్అవుట్ అయింది, ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అనుకో, రేపు టర్న్ అయిపోయి మార్కెట్ కిందకి వచ్చేస్తుంది, రేపే టర్న్ అవ్వాలి, అప్పుడే అది ఫాల్స్ బ్రేక్అవుట్ కింద అవుతుంది. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మార్కెట్ కిందకి వస్తుంది అనుకో, అది ఫాల్స్ బ్రేక్అవుట్. ఇన్ కేస్ మార్కెట్ బ్రేక్ అవ్వడం ఓకే 74,600 అంతా 74,600 కానీ బ్రేక్ అయితే మళ్ళీ మీరు అప్ ట్రెండే చూడొచ్చు. 74,600 గుర్తుపెట్టుకోండి.
ఈ లెవెల్ దాటిందా మీరు అప్ ట్రెండ్ చూడొచ్చు. సపోర్ట్ ఎక్కడ తీసుకుంటది అంటే 74,000 దాకా సపోర్ట్ తీసుకున్న ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే మార్కెట్ పైకెళ్ళింది, కిందకొచ్చింది, మళ్ళీ ఇది బ్రేక్ అయ్యి పైకెళ్ళింది. ఇప్పుడు 74,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటది. ఓకే. దాని తర్వాత ఇంకేదైనా సపోర్ట్ తీసుకుంటదా అంటే యెస్, ఇంకొక లెవెల్ కూడా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అది ఏ లెవెల్ అంటే ఈ లెవెల్. ఒక్క నిమిషం దీన్ని క్లౌన్ చేస్తున్నాను. యెస్. ఏ లెవెల్ అంటే 73,600 ఆర్ 73,700. ఏది 73,700. 73,700 ఇదొక లెవెల్. 74,000 ఇదొక లెవెల్. 74,600 ఇదొక లెవెల్. సో నా వరకు నా పాయింట్ 74,000 దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి ఇట్ ఈజ్ యాక్ట్ లైక్ ఎ సపోర్ట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే సపోర్ట్ రెసిస్టెన్స్ ఏమో 74,600 ఇస్ ఎ రెసిస్టెన్స్ పాయింట్. నా సింపుల్ పాయింట్ మార్కెట్ ఇది బ్రేక్ అయితే 74,600 బ్రేక్ అయితే 75,000 దగ్గరకు వస్తుంది మార్కెట్. అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ ఇంకొక కొత్త హై, ఇంకొక హైకి వెళ్ళడానికి చూస్తుంది. ఓకే. సో మీరు ఇక్కడ 74,000 కానీ బ్రేక్ అయితే మీరు ఇక్కడ ఒక 74,600 బ్రేక్ అయితే ఈ అప్పర్ సైడ్ ఒక కాల్ ప్లాన్ చేయొచ్చు. సేమ్ మళ్ళీ మీకు ఒకవేళ 74,000 దగ్గర కానీ మార్కెట్ దొరికిందా అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ ఇక్కడ దొరికిందా, మళ్ళీ ఇక్కడ ఒక కాల్ ప్లాన్ చేయొచ్చు 74,000 దగ్గర. అంతే. ఈ పైన కాల్, ఇక్కడ ఒక కాల్. పుట్టి సైడ్ మాత్రం ఉండొద్దు. ట్రెండ్ ఏంటి, ఇలా అప్ ట్రెండ్ ఉంది, ఫ్లాగ్ అండ్ పోల్, మళ్ళీ అప్ ట్రెండ్. సో డౌన్ ట్రెండ్ ప్లాన్లు చేయకండి, పుట్టు ప్లాన్లు చేయకండి దయచేసి. ఓకే. సో ఇక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు, అంతే. ఈ రెండు కాల్స్ చూడండి చాలు. ఓకేనా. సో ఇది సెన్సెక్స్. అలాగే మిడ్ క్యాప్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో మిడ్ క్యాప్ నిఫ్టీకి రండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ప్రజెంట్ ఓఏ చేంజ్లో కూడా వెళ్దాం. ఓఏ చేంజ్లోకి వెళ్తే ప్రజెంట్ సపోర్ట్లు అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో పెద్ద సపోర్ట్, ఇవన్నీ సపోర్ట్ స్ట్రాంగే. రెసిస్టెన్స్ ఓన్లీ 10,900 అంటే 10,900 ఒక్కటే ఉంది. 10,800, 900 ఇగో ఇది ఒక్కటే. జస్ట్ 10,900 కానీ బ్రేక్ అయిందా ఇట్ విల్ గో అప్ సైడ్ అండి. ఎందుకంటే అది ఒక్క రెసిస్టెన్స్ ఉంది. అది కానీ బ్రేక్ అయిందంటే ఫుల్ఫిల్ చేయడానికి, ఈ గ్యాప్ అంతా ఫుల్ఫిల్ చేయడానికి వెళ్ళిపోద్ది. సో మనం ఈ గ్యాప్లో ట్రేడ్ చేయొచ్చు. ఈ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి వస్తుంది కాబట్టి మార్కెట్ ఈ గ్యాప్ మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అది అంతా 10,940, 10,940, 10,900 క్రాస్ అయితే 10,940, 40 పాయింట్స్ ఇక్కడ ఒక రేంజ్ ఉంది. మళ్ళీ అది కూడా బ్రేక్ అయితే అప్పుడు ఇంకా హయ్యర్ లెవెల్. ఎంత హయ్యర్ లెవెల్ అంటే 11,000 వేసుకోండి. 11,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అప్పుడు హయ్యర్ లెవెల్ 11,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇవి మీరు పెట్టుకోండి. సపోర్ట్ వచ్చేసరికి సపోర్ట్, ఇప్పుడు నేను సపోర్ట్ తీసుకోవాలంటే సపోర్ట్ ఏమో ఇది ఎక్కడ, ఈ లెవెల్ సపోర్ట్, ఈ లెవెల్ సపోర్ట్. ఓకే. ఈ లెవెల్ సపోర్ట్ నెక్స్ట్ ఇలా 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 పెట్టేసి ఈ లెవెల్ సపోర్ట్ 10,800 ఇస్ సపోర్ట్. అది ఒక్కరు గుర్తుపెట్టుకోండి. 10,800 ఇస్ సపోర్ట్. ఇప్పుడు నా పాయింట్ ఎందుకంటే 10,800 అంటే చూడండి ఇవన్నీ సపోర్ట్లే. 10,875, 850, 820. తో 10,800 పెద్ద సపోర్ట్ ఉంది కాబట్టి 10,800 ఇదే పెద్ద సపోర్ట్ కింద పెట్టుకున్నా. నా సింపుల్ వ్యూ రేపు మార్కెట్ ఏంటి, ఒకవేళ అదే కంటిన్యూ చేయాలి అనుకుంటే రేపు నార్మల్ ఫ్రైడే ట్రేడ్ చేయొద్దు, సెల్ చేసి కూర్చోండి పైన కింద. అది బెటర్, మచ్ బెటర్. లేదు బయింగే చేస్తామన్నా అంటే నేను ఇంకేం చేయలేను. బట్ ఇది చూడండి అప్ ట్రెండ్లో ఉంది. సింపుల్ లాజిక్. మీరు ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవ్వండి. ఇలా ట్రెండ్ లైన్ పెట్టేసుకోండి. ఇక్కడ ఇలా ఒక ట్రెండ్ లైన్ గీసుకోండి. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే డౌన్ సైడ్, అప్పుడు మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. టిల్ దట్ 10,900 ఇస్ అ రెసిస్టెన్స్. ఇది క్రాస్ అయితే 10,940 ఒక 40 పాయింట్స్ రేంజ్, ఒక 40 పాయింట్స్ ఇక్కడ ఒక టార్గెట్ అయింది. 10,940 కూడా బ్రేక్ అయితే 11,000 పెట్టుకోండి. ఓకే. ఇది నార్మల్ అప్ సైడ్ ట్రేడ్. ఓన్లీ కాల్ సైడ్ మాత్రమే ప్లాన్ చేయండి ఎందుకంటే ట్రెండ్ ఇస్ అప్. ఒకవేళ మార్కెట్ కానీ ఏమైనా తేడా కొట్టి మార్కెట్లో ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే, ఈ కింద నుంచి వచ్చే ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్ అయితే, ఓకే, తేడా కొట్టి ఇలా కింద నుంచి వచ్చే ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే, ఇలా బ్రేక్ అయితే అప్పుడు యూ కెన్ ప్లాన్. మీరు ఏం ప్లాన్ చేయొచ్చు, మీరు ఈ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. 10,900 కానీ బ్రేక్ అయితే ఇలా డౌన్ సైడ్ ప్లాన్ 10,800 వరకు అప్పుడు మీరు ప్లాన్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది కాబట్టి 1, 2 ఆల్రెడీ ఇది 3-4 సార్లు టచ్ చేసి ఇప్పుడు వెళ్ళింది. సో ఆల్మోస్ట్ ఓకే, ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. రేపు కూడా ఇదే ట్రెండ్ లైన్ టచ్ చేసి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 10,900 పైన మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. 10,900 పై నుంచి ఎంత 10,940 వరకు ఈ 40 పాయింట్స్
ఇది 940 కూడా బ్రేక్ అయితే అప్పుడు 11,000. ఓకే, ఇది ట్రేడ్ ప్లాన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. ఇంకేం లేదు. నార్మల్గా ఫ్రైడే పూట ట్రేడ్ చేయడానికి అవాయిడ్ చేయండి, వీలైతే అసలు ట్రేడ్ చేయొద్దు, అది నా పర్సనల్ సజెషన్. అండ్ నిఫ్టీ 50లో ఎవరు పొజిషన్స్ ఉన్నాయంటే రెండు వైపులు ఉన్నారు అంతే. మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం మనం. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఇంకో పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, కాల్ తక్కువ పుట్ ఉంది, అంటే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఇది చూస్తే ఈ రోజు ఏమైంది, ట్రేడింగ్ ట్రిక్లో ఫ్యూచర్స్లో లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అనేది తెలియలేదు, అవ్వలేదు, లోడ్ అవ్వలేదు. సో ఇది ట్రేడింగ్ ట్రిక్ ఇష్యూ. బట్ ఓవరాల్గా చూస్తే షార్ట్ కవరింగ్ ర్యాలీ మార్నింగ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఒక మంచి మూమెంటం జరిగింది, అంతా షార్ట్ కవరింగ్ ర్యాలీ హోల్డ్ అయిపోయింది. ఇది కనబడలేదు కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఏం చేయలేం. నెక్స్ట్ ఎవరైనా మా ప్రీమియం టెలిగ్రామ్ అదే నేను చెప్తుంటాను కదా, కోర్స్ మెంబర్స్ ప్రాఫిట్లు ఎలా సంపాదిస్తున్నారో చూడండి, ఒకసారి మీరు చూడండి, దాని తర్వాత మీరే మాట్లాడండి ఏంటని కదా. ఓకే, టుడే ఒక 907 ఆల్గో. ఏంటిది, ఏ ఆల్గో, నిఫ్టీ ఎక్స్పైరీ సెల్లింగ్ ఆల్గో. ఓకే, ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ సెల్లింగ్ ఆల్గో 1.2 lakh సెల్లింగ్ ఆల్గో. ఓకే, ఇదేమో నిఫ్టీ ఎక్స్పైరీ సెల్లింగ్ ఆల్గో ఎంత, లాస్ట్కి 1000 రూపీస్ ప్రాఫిట్. నెక్స్ట్ ఇది ఫిన్ నిఫ్టీ ఆల్గో ఎంత, 2694 రూపీస్ ప్రాఫిట్ ఫిన్ నిఫ్టీ ఆల్గో. నెక్స్ట్ ఇది 2 days హోల్డింగ్ ఇది 429 రూపీస్ ప్రాఫిట్. తర్వాత ఇది స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్. చూడండి, స్వింగ్ ట్రేడింగ్ కూడా స్టాక్స్ మా వాళ్ళు ఐడెంటిఫై చేసి నాకు చెప్తున్నారు, సార్ ఇది స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ సార్ చూడండి ఇది స్వింగ్ ట్రేడింగ్ ఎంట్రీ అవుతుందని. సో అర్థం కాలేదని పెట్టాను నేను. సో ఇది స్వింగ్ ట్రేడింగ్ ఎంట్రీ చూడండి అని చెప్పారు. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇగో 2 days హోల్డింగ్ 2 weeks 2 day హోల్డింగ్ స్ట్రాటజీ. 2 days హోల్డింగ్ అంటే యాక్చువల్ 2 days కాదు, ఎస్టీబీటీ ఇది 1 day హోల్డింగే. బట్ 2 days హోల్డింగ్ స్ట్రాటజీ ఫర్ 2 weeks రిజల్ట్ విత్ 70K క్యాపిటల్. 70K క్యాపిటల్ అంటే మీకు 2 లాట్స్ 1 లాట్ 2 లాట్స్ యూస్ చేస్తున్నారు. 70K పెట్టుకున్నాం, బట్ 1 లాట్ 2 లాట్స్ యూస్ చేస్తున్నాం. బట్ మీరు చూస్తే ఇక్కడ మన ప్రాఫిట్లు చూడొచ్చు, ఓన్లీ ఇది సింగిల్ లాట్ ఇదంతా. 15, 16, 17, 18 ఇవన్నీ చూడండి, మీరు ప్రాఫిట్లు చూడండి. 925 కంటిన్యూ ప్రాఫిట్లు, స్ట్రీక్ మెయింటైన్ చేస్తుంది. ఇది మాన్యువల్ స్ట్రాటజీ, నేను చెప్పిన స్ట్రాటజీ ఎస్టీబీటీ. చూసారా ఎంత బాగా ప్రాఫిట్లు. మీరు అనుకోవచ్చు 300 ప్రాఫిట్ అన్న, మీకు ఓవరాల్గా మీకు నిదానంగా ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది. ఓవర్ నైట్ మీరు కోటీశ్వర్లు అయిపోరు ఎక్కడ మార్కెట్లో, బట్ మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇది కూడా ఫిన్ నిఫ్టీ ఆల్గో 1500. సో ఇట్లా ఆల్గోస్ కూడా రన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నా ట్రేడింగ్ నా దానికి వద్దాం. యాక్చువల్గా ఈరోజు నేనైతే ఆల్గో రన్ చేయలేదు ఈరోజు. మీద ఫ్రాంక్ నిజం చెప్పాలంటే ఈరోజు నేను ఆల్గో ఆన్ చేయలేదు. ఎందుకన్నా ఆన్ చేయలేదు, సింపుల్ లాజిక్, నేను లేచేసరికి 11 అయ్యింది. లేట్ నైట్ అయిపోతుంది, ఇంకేం చేయలేక 11 అయింది. ఫ్రైడే నార్మల్గా ఈరోజు థర్స్డే, ఇగో నో ట్రేడ్. ఫ్రైడే పూట కూడా ట్రేడ్ చెయ్యం. సో ఇది సెల్లింగ్ ఆల్గో 1.2 lakh సెల్లింగ్ ఆల్గో కూడా రన్ చేయలేదు, 6 lakh ఆల్గో కూడా రన్ చేయలేదు. బట్ స్కాల్ప్ చేశాను. మనం మరి లేట్ అయిపోయాం కదా, 11 అయిపోయింది లేచేసరికి. సో మనం ఏం చేస్తాం, స్కాల్ప్ చేయాలి. ఆ టైంలో ఏదో చిన్న స్కాల్ప్ చేసి ప్రాఫిట్ సంపాదించుకుని ఎగ్జిట్ అయిపోలే. సో నేనేం చేశాను, ఇగో స్కాల్ప్ చేశాను. ఫస్ట్ ఒక స్కాల్ప్ ఇది ఒక లాస్, మళ్ళీ సేమ్ ఇంకొక స్కాల్ప్ సేమ్ అదే లెంత్లో ప్రాఫిట్, తర్వాత చిన్న స్కాల్పులు 2 డన్. మళ్ళీ ఇందులో ఒక సింగిల్ స్కాల్ప్ చేశాను అంతే. ఇది ఫిన్ నిఫ్టీ బయింగ్ ఆల్గో కోసం పెట్టుకున్న క్యాపిటల్ ఇది. సో 40 to 50K అంతే. జస్ట్ ఇది ఒక స్కాల్ప్ చేశాను, ఇందులో ఒక 2000 ప్రాఫిట్ అంతే. ఆల్గో నడపలేదు కాబట్టి ఇక్కడ స్కాల్పులు అనమాట. లేకపోతే స్కాల్పులు చూడండి, స్కాల్పులు నా స్కాల్పింగ్, ఇది నా స్కాల్పింగ్ స్ట్రాటజీ. చూసారా ప్రాఫిట్లు, చూసారా మెయింటెనెన్స్. ఇది డిసిప్లిన్ అండ్ స్ట్రీక్ మెయింటైన్ అంటారు దీన్ని. ప్రాపర్గా ఒక స్ట్రీక్ మెయింటైన్ చేయాలంటే ఇది డిసిప్లిన్ ఉండి స్ట్రీక్ ఉంటే అలా కంటిన్యూ మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఇలా ఉంటుంది పద్ధతిగా. ఇష్టసారంగా స్కాల్ప్ చేస్తే అసలు ఉండవు, ప్రాఫిట్లు ఉండవు, మంచిగా ఉండలేరు. సో నేనైతే హోల్డింగ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఎవరైతే చేశారో టీంలో ఆయన చేశారు, కానీ నేను ఎస్టీబీటీలో 1 day హోల్డింగ్ నేను చేయలేకపోతున్నాను. స్వింగ్ ట్రేడింగ్ ప్రెసెంట్ అయితే మా దగ్గర ఏ స్టాక్స్ లేవు. అండ్ డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ మంత్ ఎండ్కి చేయాలి మళ్ళీ మనం. ఓకే, సో ఇది నా ఆల్గో ప్రాఫిట్లు, ఇది టీమ్ ఆల్గో ప్రాఫిట్లు. ఇప్పటికీ చెప్తున్నానండి, ఆపర్చునిటీ ఉంది. మీరు కానీ A to Z కోర్స్ జాయిన్ అయితే మీకు ఆఫర్ వస్తుంది, మీరు జాయిన్ అయ్యి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఏముందిలో ఇప్పుడు జాయిన్ అవుతా, మీరు ఏ పని చేసుకోండి, జస్ట్ ఆల్గోని రన్ చేసి వదిలేస్తే చాలు. ఆటోమేటిక్గా మీరు అనుకోవచ్చు కోడింగ్ ఇవ్వాలేమో, కోడింగ్ చేయాలేమో, ఇదంతా కోడింగ్తో అలా ఏం కాదు. కోడింగే కాదు అసలు. చాలా మంది ఇప్పుడు ఇంతమంది చేస్తున్నారంటే వీళ్ళందరికీ కోడింగ్ వచ్చా, లేకపోతే వీళ్ళందరూ ఏదో కోడింగ్లో మాస్టర్స్. ఇక్కడ కోడింగ్ ఏం కాదు, అంత బేసిక్ థింగ్స్, జస్ట్ స్ట్రాటజీ పెట్టుకుంటే చాలు, అంతా అయిపోద్ది. సో ఎలా పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పాను. సో మీరు ఓన్లీ జస్ట్ చేయాల్సింది సింపుల్గా ఆల్గో వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు, నేను చెప్పిన స్ట్రాటజీ యాజ్ ఇట్ ఈస్ అలా పెట్టుకుంటారు, డిప్లాయ్ చేసుకుంటారు అంతే. ఎవ్రీడే మార్నింగ్ వస్తారు, యాక్టివ్ చేస్తారు, రన్ చేసుకుంటారు. ఓకేనా?
సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లోకి వెళ్ళి A to Z కోర్స్ జాయిన్ అవ్వచ్చు. 31 ఉంది, బట్ విల్ గివ్ ద కూపన్ కోడ్. ఇక్కడ బైలోకి వెళ్తే కూపన్ కోడ్ ఉంటుంది, మీరు కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఆఫర్ అయితే వస్తుంది. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.